హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి అనుకుంటున్నాను. ఈరోజు నేను ప్రాన్స్ కర్రీను ఫిష్ ఫ్రై చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఇది సండే వ్లాగు. ఇక్కడ నేను కర్రీ కోసము ఆనియన్స్ని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను అనమాట. డైరెక్ట్ వేయకుండా కొంచెం పేస్ట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పి పేస్ట్ చేస్తున్నాను. చాలా రోజులు అవుతుందండి నేను అసలు లాంగ్ వీడియోసే పెట్టట్లేదు. ఇంట్లో కుదరట్లేదు అనేసి ఇంకా పెట్టడం మానేసాను అనమాట. నేను కొంచెం చిన్న చిన్న పనులు ఉండే దానివల్ల అసలు కుదరలేదు నాకు చేయడము. పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కదండి. ఇంకా మా వాడికి స్నాక్స్ కోసం అని చెప్పి ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట. జంతికలు కొంచెం వరిపిండి శనగపిండి ఉంటే ఇంకా అది కలిపేసుకొని చేస్తున్నాను అనమాట. ఇంకా పిండి కూడా అయిపోయిందండి. బియ్యం పిండి పట్టించాలి కొంచెం ఉంటే ఇంకా దాంతోనే అప్పటి మందం అని చెప్పి ఒక 2 డేస్కి వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. బయట కొనాలంటే అంత హెల్దీ కాదు, మళ్ళీ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి కదండి. ఇంకా అందుకని చెప్పి మ్యాక్సిమం నేనే ఇంట్లో ట్రై చేస్తాను అనమాట అన్నీ. ఇంకా కొంచెం పిండే కదండి, ఒక కప్పు పిండి అనమాట అది. ఇంకా కర్రీ చేస్తూ ఇంకా చేద్దామని చెప్పి ఒక పక్కన కర్రీ చేస్తూ ఇంకా జంతికలు కూడా చేశాను అనమాట నేను ఇక్కడ. జంతికల్లో మంచి క్రిస్పీగా మంచి టేస్ట్ రావాలంటే అందులో ఏంటంటే కొంచెం వెన్న కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా వస్తుంది. మంచిగా క్రిస్పీ కూడా ఉంటుంది అనమాట. అది 2 లేకపోయినా పర్లేదు, కొంచెం వేడి నూనె వేసి అయినా చేసుకోవచ్చు క్రిస్పీనెస్ కోసం అనమాట. నేనైతే ముందే కొంచెం కారపొడి సాల్ట్ అవన్నీ వేసుకొని వాము కూడా కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా అన్నీ వేసుకొని కొంచెం వేడి నూనె కానీ వేడి నెయ్యి ఎక్కువ వేస్తాను అనమాట. నేను వేడిగా వేసి మంచిగా కలిపేసుకుంటాను అనమాట. ఇట్లా గట్టిగా మన పిడికిట్లోకి తీసుకుంటే ముద్దలాగా అవ్వాలి. అలా అవుతూనే మంచిగా వస్తుంది అనమాట జంతికలు అనేవి. ఏ పిండైనా అంతే, గారెలైనా అంతే, అదే చెక్కలైనా అంతే, జంతికలైనా అంతే, ఏదైనా మంచిగా వస్తాయండి. అట్లా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. పిండి కలిపేటప్పుడు చల్లనీళ్ళ కంటే వేడి నీళ్ళతో కొంచెం మంచిగా కలుపుకోండి, ఇంకా మంచిగా వస్తుంది. అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ప్రాన్స్కి కూడా ముందే మసాలా పట్టేసి పెట్టాను అనమాట. నేను ముందుగానే వాటిని అదేమంటారు, ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదు, డైరెక్ట్ వేసేసాను అనమాట. మసాలా పట్టేసి డైరెక్ట్ సిమ్లో పెట్టి చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వస్తుంది అనమాట. పీసెస్కి మంచిగా మసాలా పట్టేసి మంచిగా టేస్ట్ వస్తుంది. స్మెల్ కూడా అంత రాదనమాట అది అట్లా చేస్తే. ఇంకా నేను చేస్తున్నానో లేదో మా వాడికి ఇంకా కావాలి మమ్మీ కొంచెం ఇవ్వనేసి అంటే, ఆకలిస్తుందని అంటే కొంచెం తీసుకెళ్ళి వాడికి పెట్టానమాట. ఆడ తినుకుంటూ చాలా బాగుందనేసి చెప్తున్నాడు. జంతికలు ఒక్కోరు ఒక్కోలాగా చేస్తారు కదండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసి ఉంటే నాకు చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా ట్రై చేస్తాను అనమాట. ఇంకా జంతికలు అయిపోయినాయి అండి. కొంచెం పిండే కదా, త్వరగా అయిపోయిందనమాట. ఇంకా రైస్ కూడా పెట్టేసుకొని కర్రీ కూడా అయిపోయింది. ఆలోపు 2 ఒకటేసారి అయిపోయినవి. రైస్ పెట్టేసుకొని ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట నేను. నాకు ఏమంటారు, చేపల పులుసు కంటే ఇట్లా ఫ్రై లాగానే చాలా ఇష్టం అనమాట. నాకు అంత ఇష్టంగా తినను నేను అసలు. చేపలు అనేది నేను అసలు ఇష్టంగా తినేదాన్ని కాదు. ఇంకా మా హస్బెండ్తో నేను అలవాటు చేసుకున్నాను అనమాట. తను బాగా తింటాడు అనమాట, చాలా ఇష్టం. తన కోసం నేను కూడా ఇంకా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నేను కూడా మంచిగానే తింటాను అనమాట. అంటే పులుసు కంటే ఎక్కువ ఇష్టంగా నేను ఫ్రై తింటాను అనమాట. ఇక్కడ ఏంటంటే రాధిక దగ్గర సాయిగంగా కళ్యాణ మండపంలో బ్రాండెడ్ బట్టలు సేల్స్కి పెట్టారండి, కాటన్వి. సో ఇంకా మా చిన్నోడి కోసం అని చెప్పి అలాగా చూద్దామని చెప్పి వెళ్ళాము. ఏమైనా టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ బాగుంటే తీసుకుందామని చెప్పి. ఇంకా నాకు టాప్స్ అంతా కుర్తీస్ నచ్చలేదు, కానీ పిల్లలకైతే చాలా బాగున్నాయండి బ్రాండెడ్స్వి. నాకు చాలా బాగా నచ్చినవి. వాడికి కొన్ని షార్ట్స్ను టీషర్ట్స్ తీసుకున్నాం అనమాట. మ్యాక్స్వి ఉన్నవి, ఇంకా ట్రెండ్స్ వాళ్ళవి ఉన్నవి, ఇంకా స్టైల్ యూనియన్, చాలా బ్రాండ్స్ ఉన్నవి అనమాట. ఇది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 డేస్ అయిపోయింది. మేము లాస్ట్ డే 7th డే వెళ్ళామన్నమాట. అయినా కూడా చాలామంది రష్ వస్తున్నారు. ఇంకా నేను కూడా తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇంకా అప్పటికే అయిపోయింది కదా. ఇంకా అంతగా నచ్చలేదన్నమాట నాకు టాప్స్. ఇంకా చాలామంది తీసుకుని ఉండొచ్చు, ఇంకా మిగిలిపోయినాయి అలాగ ఉన్నవి. నాకు అంత నచ్చలేదు, సో ఇంకా నేను తీసుకోలేదన్నమాట. ఇంకా అవి తీసేసుకొని తర్వాత ఇంకా ఏమంటారు, ఏఎంఆర్ ప్లానెట్స్కి వెళ్ళామన్నమాట మేము ఈరోజు. మా వాడేమో అసలు మేము ముందు షాపింగ్కి వెళ్తుంటేనే ముందే అనేస్తున్నాడు అనమాట, ఏఎంఆర్ ప్లానెట్కి వెళ్దాం మమ్మీ అని చెప్పి. వాళ్ళ డాడీని కూడా అడుగుతున్నాడు, నేను ఏం మాట్లాడట్లేదని చెప్పి. ఇంకా సర్లే రిటర్న్లో వద్దామని చెప్పి అలాగే సరదాగా వెళ్ళాము.
అసలు ఒక 1 ఇయర్ బ్యాక్ అంత ఇదిగా లేదండి ఇది. ఈ మధ్యలో అయితే చాలా బాగా చేంజెస్ చేశారనమాట. పిల్లల కోసమైతే అన్నీ పెట్టారు గేమ్స్ గానీ, ఇంకా అవన్నీ పెట్టారనమాట. స్విమ్మింగ్ పూల్ లాగా అక్కడ బాగుంది వాళ్ళకి పిల్లలకి. ఎంట్రన్స్‌లోనే చాలా బావుంది. ఇంక పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు రష్ ఒకప్పుడు అసలు ఇలా లేనే లేదండి. ఇప్పుడైతే అసలు ఫుల్ రష్ ఉంటున్నారనమాట. నేను కుర్తీస్ చూద్దామని చెప్పి వచ్చాననమాట. ఏంటంటే ట్రెండ్స్‌లో చూసాం అక్కడ. ట్రెండ్స్‌లో కూడా నాకేంటంటే ఆన్‌లైన్ కంటే స్టోర్‌లోనే చాలా రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట. సరే ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్‌లో చూద్దామని చెప్పి అనుకున్నాము. ఇంకా మా వారుండి స్టైల్ యూనియన్‌కి వెళ్దాం దా అక్కడ చూడు బాగుంటాయి అందులో అనేసి అంటే, సరే అని చెప్పి ఇంకా పైకెళ్ళి చూస్తున్నామన్నమాట. మా వాడికైతే అసలు చూసిందల్లా కావాలంటున్నాడు. అందుకే అసలు వాడితో ఎటు రావాలన్నా కొంచెం భయం భయంగా ఉంటుంది మాకైతే. వాడు అసలు అందులోకి వెళ్ళగానే ఖచ్చితంగా బైక్ డ్రైవింగ్ మాత్రం ఖచ్చితంగా చేస్తా అంటాడు. కారు కానీ బైక్ కానీ. స్టైల్ యూనియన్‌లో ఇప్పుడు ఏంటంటే ఏమన్నా సేల్స్ ఉంటాయేమో అని చెప్పి, సమ్మర్ కదా ఏమన్నా సేల్స్ ఉంటాయేమో అని చెప్పి వెళ్ళానన్నమాట. బాగున్నవి కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఎక్కువ చాలా వరకు మల్కాజ్గిరిలో ఉంది కదండి, అక్కడికి వెళ్తానన్నమాట. ఇక్కడ కొంచెం తక్కువ చూశాను కానీ ఇంకా తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పి అలా చూశానన్నమాట. ఇంకా అలాగ కాసేపు టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. నెక్స్ట్ డే ఏంటంటే మా చెట్టుకు డ్రాగన్ ఫ్రూట్ అనేది బాగా పండైపోయిందనమాట. అది 3 ఫ్లవర్స్ వస్తే ఒకటే మిగిలిపోయింది. అది కూడా చాలా చిన్నగా వచ్చింది. ఇంకా అది కట్ చేశాననమాట. అసలు మన చెట్టుది కదా, ఆ చిన్న కాయ అయినా కూడా ఫుల్ కలర్ వచ్చింది, ఫుల్ స్వీట్ ఉందన్నమాట డ్రాగన్. ఎంత బాగుందో అసలు. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.